హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ ఈసెట్ 2016లో ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 3+2i ఇంటూ సైన్ థీటా బై 1 - 2i సైన్ థీటా వాల్యూ అనేది రియల్ అన్నాడు. అయితే థీటా వాల్యూ కనుక్కోమన్నాడు. రియల్ అంటే కనుక ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నాను. బైలో వచ్చేసరికి 1 - 2i ఇంటూ సైన్ థీటా. దీన్ని ఇప్పుడు రేషనలైజ్ చేద్దాం. 1 + 2i sin theta by 1 + 2i sin theta. ఇప్పుడు రేషనలైజ్ చేస్తే కనుక మనకేం కావాలి? ఇమాజినరీ పార్ట్ కావాలి. ఇక్కడ ప్యూర్ రియల్ అన్నాడు కాబట్టి ప్యూర్ రియల్ అప్పుడేమైంది? ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 0. ఇమాజినరీ పార్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? రియల్ని ఇమాజినరీతో మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చింది. కాబట్టి దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు 6i sin theta. ఈ ఇమాజినరీని రియల్తో మల్టిప్లై చేయండి. అప్పుడు 2i sin theta ఈక్వల్ టు 0. ఇక్కడ 8i sin theta ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు 8i కనుక అటువైపుకి వెళ్తే కనుక 0/8i అంటే 0. ఫైనల్గా ఇప్పుడు సైన్ అనేది 0 అనేది ఎప్పుడు వచ్చింది? సైన్ 0 డిగ్రీ. కాబట్టి రెండు వైపులు సైన్ తీసేస్తే థీటా ఈక్వల్ టు 0 డిగ్రీ. డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1 + i√3 హోల్ పవర్ 9. నేను ఇప్పుడు దీన్ని చూడండి ఎలా రాస్తున్నాను. 1/2 + i ఇంటూ √3/2. దీనికి పవర్ ఇంటూ 2 రాశాను. బైలో రాశాను, ఇక్కడ బైలో రాశాను, ఇంటూలో కూడా రాశాను. ఓకేనా? ఇంటూలో రాశాను. పవర్లో ఎంత ఉంది? 9 ఉంది. దాన్ని సపరేట్గా రాస్తే కనుక అప్పుడు ఏమైంది? దాన్ని సపరేట్గా రాస్తే 1/2 అనేది ఎప్పుడు వచ్చింది? కాసుల్లో కాస్ π/3 వాల్యూ వచ్చేసరికి 1/2 ప్లస్ i ఇంటూ సైన్ π/3 వాల్యూ వచ్చేసరికి √3/2. దీనికి పవర్లో 9 ఉంది. ఈ 2ని బయట రాస్తున్నాం, 2/9. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా హోల్ పవర్ n లాగుంది. అప్పుడేమని రాయొచ్చు? కాస్ n థీటా ప్లస్ i ఇంటూ సైన్ n థీటా అని చెప్పి రాయొచ్చు. అట్లానే దీన్ని కూడా రాసామనుకున్నా అంటే ఇక్కడ ఉన్నది దీనికి మల్టిప్లై అవుతుంది. 9π/3 ప్లస్ i ఇంటూ సైన్ 9π/3 ఇంటూ పవర్ 9 కాస్ 3π వాల్యూ వచ్చేసరికి -1 ప్లస్ సైన్ 3π వాల్యూ వచ్చేసరికి 0 ఇంటూ 2/9. ఫైనల్గా -2/9. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాస్ nπ వాల్యూ వచ్చేసరికి -1 హోల్ పవర్ n. n వాల్యూ దాని మీద డిపెండ్ అయ్యేది. ఒకవేళ n వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ అయితే కనుక +1 వచ్చింది. n వాల్యూ కనుక ఆడ్ నెంబర్ అయితే కనుక -1 వచ్చింది. అదే సైన్ nπ వాల్యూ వచ్చేసరికి 0. ఈవెన్ అయినా ఆడ్ అయినా దీని వాల్యూ వచ్చేసరికి 0 వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ఇది ఇచ్చాడు. అయితే జెడ్ యొక్క లోకస్ని కనుక్కోమన్నాడు. నేను ఇప్పుడు బైలో ఉన్నదాన్ని అటువైపు రాస్తున్నా. అటువైపు రాస్తే అప్పుడు mod z - i ఈక్వల్ టు mod z+i. జెడ్ అంటే మనకు తెలుసు. జెడ్ అంటే ఏంది? x+iy. దాని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x+iy - i మాడ్యులస్ x+iy + i. ఇక్కడ ఇమాజినరీ ఐని కనుక కామన్ తీస్తే అప్పుడు ఏమొచ్చుద్ది? y - 1. ఇక్కడ కూడా ఐని కనుక కామన్ తీస్తే కనుక y+1. మాడ్యులస్ అంటే ఏంది? మాడ్యులస్ అంటే కనుక స్క్వేర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇక్కడ రియల్ పార్ట్ అంటే x, దానికి స్క్వేర్ పెట్టా. ఇమాజినరీ పార్ట్ వచ్చి y - 1, దానికి స్క్వేర్ పెట్టాను. ఇక్కడ x² ప్లస్ y+1 హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇది a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి y² - 2y+1. ఇది వచ్చేసరికి y² + 2y+1. y² క్యాన్సిల్ అయిపోతుంది. 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ -2y అటువైపు వెళ్తే 4y = 0. దీని నుంచి y = 0. y = 0 అంటే దాని అర్థం ఏంది? x యాక్సిస్. మనకు ఆప్షన్లో x యాక్సిస్ అని ఇచ్చాడు, దాన్ని టిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి z1 వాల్యూ z2 వాల్యూ ఇచ్చారు. అయితే z1/z2 వాల్యూ కనుక్కోమన్నారు. z1/z2 నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే z1 ఇంటూ z2 బార్, z2 ఇంటూ z2 బార్ అంటే z2 బార్తో కనుక పైన దాన్ని కింద దాన్ని మల్టిప్లికేషన్ చేశాను. z1 ఇంటూ z2 బార్
z1 ఇంటూ z2 బార్ అంటే mod z2 స్క్వేర్. అంటే దీని నుంచి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే z1 అంటే ఏంది 8 ప్లస్ 3i, z2 బార్ అంటే 9 ప్లస్ 2i, బైలో వచ్చి తలికి మాడ్యులస్ z2 స్క్వేర్ అంటే రూట్ పోతుంది, మాడ్యులస్ రాయాలి. మాడ్యులస్ అంటే రూట్ వచ్చింది, స్క్వేర్కి రూట్ పోతే కనుక ఇంకా రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. 8 ఇంటూ 9 అంటే 72, 8 ఇంటూ 2i అంటే 69, 3i ఇంటూ 9 అంటే 27i, 3i ఇంటూ 2i అంటే కనుక 6i స్క్వేర్, i స్క్వేర్ అంటే -1 కాబట్టి -6, బైలో వచ్చి తలికి 81 ప్లస్ 4. రియల్ పార్ట్స్ కనుక యాడ్ చేస్తే కనుక 72 - 6 అంటే 66, బైలో 85 ప్లస్ i ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 43/85. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ z1 z2 వాల్యూ ఇచ్చారు, అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 వాల్యూ కనుక్కోమన్నారు. ఫస్ట్ కనుక z1 ఇంటూ z2 రాస్తే అప్పుడు ఏమైంది -6i, ఈ రెండు ఇంటూ చేయండి, ఇక్కడికి వచ్చి తలకి 3 ఇంటూ 2 అంటే 6, i ఇంటూ i అంటే i స్క్వేర్ అంటే ఫైనల్గా -6 -6i. ఇది ఇప్పుడు ఏ క్వాడ్రంట్కి సంబంధించింది? ఏ క్వాడ్రంట్? ఎక్స్ వై రెండు నెగిటివ్, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ నెగిటివ్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ కిందకి వచ్చింది. థర్డ్ క్వాడ్రంట్లో మనకు ఫార్ములా ఏంది? -π - ఆల్ఫా. మరి ఆల్ఫా అంటే ఏంది? tan ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ y/x. tan ఇన్వర్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంటే యాంగిల్ కనుక్కోవాలి. y అంటే ఇమాజినరీ పార్ట్ -6, రియల్ పార్ట్ అంటే x, ఇది కూడా -6, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4. ఫైనల్గా ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2, ఇదే కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో కాబట్టి -π - ఆల్ఫా, ఆల్ఫా ప్లేస్లో π/4. π - π/4 అంటే 3π/4, ముందర మైనస్ ఉంది కాబట్టి -3π/4. Friends, thank you for watching my video. Please like, share and subscribe.